మళ్ళీ డిసెంబర్లో నారా లోకేష్ గారు డిఎస్సి ప్రకటిస్తారు. దాదాపు 6,000 నుంచి 9,000 డిఎస్సి పోస్టులు మళ్ళీ వస్తాయి. దాంట్లో కూడా క్రీడాకారులకు ఉంది. దాంతోపాటు ఇక్కడే సుబ్రహ్మణ్య సార్ గారు ఉన్నారు. హోంమంత్రి గారు కూడా మొన్నే చెప్పారు 6,000 పైకి చిలుకున పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ కూడా ఈరోజు మేము ముందుకు వస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో కూడా క్రీడాకారులకు జాబులు ఇచ్చే కార్యక్రమం ఉందా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ తీసుకున్నా 100కు 3 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం స్పోర్ట్స్ మెన్స్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తీసుకునింది. దీంతో పాటు ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ కానీ సాధిస్తే 7 కోట్ల రూపాయలు, బ్రాంజ్ సిల్వర్ సాధిస్తే 3 కోట్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్ పోస్ట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. మీరందరూ ఒకటి గమనించాలి, ఇక్కడ చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈరోజు మొన్న శ్రీచరణి ఈరోజు ఇక్కడే పక్కనే కడప జిల్లాలో పుట్టిన ఆడబిడ్డ బ్రహ్మాండంగా రాణించడంతో పాటు మొన్న ఉమెన్ వరల్డ్ కప్లో ఇప్పుడే పునీత్ గారు నేను కూడా వరల్డ్ కప్కి వెళ్ళా, ఎంజాయ్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలా, ఆడబిడ్డలు ఆడుతుంటే ఇంత ఎంకరేజ్మెంట్ నేను కూడా ఎప్పుడు చూడలేదని కానీ పునీత్ గారు చెప్తున్నారు. ఈరోజు ఆడబిడ్డలు కూడా సచిన్ టెండూల్కర్, కోహ్లీను, అదేవిధంగా రాబిన్ శర్మను ఏ విధంగా ప్రోత్సహించారో ఆ స్థాయిలో ఈరోజు మన పిల్లలకు ఆడపిల్లలను కూడా ప్రోత్సహించడానికి ఈ దేశం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే మొన్న శ్రీచరణి ఈరోజు మొన్న గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2,50,00,000 రూపాయలు ఇన్సెంటివ్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు గ్రూప్ 1 పోస్ట్ కూడా ప్రకటించడంతో పాటు 1000 గజాలు కడపలో నివాసానికి 1000 గజాల భూమిని కూడా కేటాయించడం జరిగింది.